పంచతంత్రం మొదటి భాగము. మిత్రలాభం. గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకి చూసి ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి. ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి, చిత్రగ్రీవా, అనవసరమైన అనుమానాలతో ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవటం మూర్ఖత్వం. ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినటానికి మనం క్రిందకి దిగుదాం అని అని సలహా చెప్పింది. వద్దు, మీరు నా మాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నాడు చిత్రగ్రీవుడు. ఎవరా బాటసారి, ఏమా కథ అని అడిగాయి పావురాలు ఉత్కంఠతో. పులి బంగారు కడియం కథ. బాటసారి ఒకడు నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు. అతడు అలా రావడాన్ని ఒక పులి చూసింది. దానికి వేటాడే ఓపిక తగ్గిపోవటం చేత మాయోపాయం చేతనే వాడిని సంహరించి తరువాత తన ఆకలి తీర్చుకుందామని అనుకున్నది. అది ఇంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన ఒక బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకున్నది. బాటసారి పులి చేతిలో బంగారు కడియం చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలులా నటిస్తూ, ఓయి బాటసారి, నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి నా వద్దనున్న బంగారు కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యమూ కలుగుతుంది, నీకు నీ దారిద్ర్యమూ తీరుతుంది అని అన్నది. కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యమూ కలుగుతుంది, నీకు నీ దారిద్ర్యమూ తీరుతుంది అన్నది. నీవు మనుషులను వేటాడి చంపేదానివి కదా, మరి నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది అడిగాడు ఆ బాటసారి సందేహంగా. నీవన్నది నిజమే. నేను వయస్సులో ఉండగా నీలాంటి బాటసారులను ఎందరినో చంపి పాపము మూటగట్టుకున్నాను. ఇప్పుడు ముసలిదాన్నయి ఎన్నో రోగాల బారిన పడ్డాను. ఈ రోగాలన్నిటికీ కారణం నేను చేసిన పాపాలే. ఒకసారి ఒక ఋషి కనిపించి, నువ్వు ఈ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలని తెలిపాడు. అప్పుడు నా వద్దనున్న ఈ కడియం జ్ఞాపకం వచ్చింది. దీన్ని దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలికింది పులి. పులి మాటలను నమ్మిన ఆ బాటసారి, అయితే వెంటనే ఆ కడియం నాకు దానం ఇచ్చేయి, నేను తీసుకుంటాను, నీ పాపాలు పరిహారమైపోతాయి అన్నాడు ఆశగా. పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమై, ఆహా, దానం అన్న ఉపాయం వీడి ప్రాణం తీయబోతుంది కదా, పర్వాలేదు, కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకుని ఈ కడియాన్ని దానం ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు ముందుగా ఆ పక్కనే ఉన్న చెరువులోకి పోయి స్నానం చేసిరా, ఆ తర్వాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది.
మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక క్రూర జంతువు, అందునా పులి వంటిది, తనను పిలిచి మరీ దానం చేస్తుందా అన్న అనుమానం కూడా అతడికి తట్టలేదు. బంగారు కడియం మీద ఆశతో చెరువులోకి దిగాడు. అంతే, చెరువులాంటి ఊబిలో దిగబడిపోయాడు. అప్పుడు పులి, అయ్యో బాటసారి, నిన్ను ఈ ఊబిలో నుండి బయటకు లాగుతాను ఉండు అంటూ అతడి మీదకు దూకి వాడి మెడను కొరికి చంపివేసింది.